ఎస్ ట్రేడర్స్ చూసారా, అబ్జర్వ్ చేశారా మన లెవెల్ ఒకసారి 1 అవర్ రేంజ్లో నిన్నటి 1 అవర్ రేంజ్ నుంచి డైరెక్ట్గా వచ్చేసింది. మనం ఈరోజు మార్నింగ్ పెట్టుకున్నాం ఈ లెవెల్ని, ఈ వర్టికల్ లైన్ పెట్టి ఈ రేంజ్లో ఉండే ఛాన్స్ ఉంటుందని, డౌన్ వస్తే ఈ రేంజ్లో, అప్ వెళ్తే ఈ రేంజ్లో ఉంటుందని చెప్పుకున్నాము. అదేవిధంగా చూడండి డైరెక్ట్గా కిందికి వచ్చేసింది మన లెవెల్కి ఎగ్జాక్ట్గా 24,729 లెవెల్ని టచ్ చేయకుండా మళ్ళీ పైకి వెళ్ళింది. మళ్ళీ ఏదైతే మనం నిన్న చెప్పుకున్నామో ఇక్కడికి వస్తే మళ్ళీ డౌన్కి వచ్చేస్తుందని, అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ పైన టచ్ చేసి మళ్ళీ ఒక బ్రేక్ ఇచ్చింది చూడండి. గ్రీన్ క్యాండిల్ కింద రెడ్ క్యాండిల్ బ్రేక్ అయింది. మళ్ళీ ఇక్కడ ఎంట్రీ తీసుకొని మళ్ళీ దీనికి మళ్ళీ ఇక్కడ వరకు టార్గెట్ ఉంటుంది. ఇక్కడ వరకు టార్గెట్ ఉంటుంది. ఇక్కడ కూడా ఒకటి బ్రేక్ అయింది. కాకపోతే ఇది ఎందుకు పని చేయలేదు అనేది ఒక విషయం చూడండి. ఇప్పుడు 3 మినిట్స్లో ఇది బ్రేక్ అయింది, కానీ అయినా మళ్ళీ డౌన్కి వెళ్ళింది అని అడుగుతారు కదా. చూడండి ఎందుకు బ్రేక్ అయింది, మళ్ళీ డౌన్కి ఎందుకు అయిందంటే ఇది 3 మినిట్స్ క్యాండిల్. చూడండి కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. 9:21 3 మినిట్స్ క్యాండిల్. ఈ లోపలనే మళ్ళీ రెడ్ క్యాండిల్స్ పడ్డాయి. 9:21 రెడ్ క్యాండిల్ 3 మినిట్స్లో, దీని లోపల పడ్డ తర్వాత దీనిపైన బ్రేక్ చేసింది కనుక ఇది అంత వర్త్ఫుల్ కాదు. దీనిపైన బ్రేక్ చేస్తే స్ట్రాంగ్ మూమెంటం ఉంటుందన్నమాట. దీనిపైన బ్రేక్ చేయలేదు. ఇక్కడ 2 క్యాండిల్ మీద బ్రేక్ చేసింది కనుక ఇది పర్ఫెక్ట్ కాదనమాట. 3 మినిట్స్ బ్రేక్అవుట్ కాదు. మనం ఏం చెప్పుకున్నాం, 3 మినిట్స్ క్యాండిల్ మీద బ్రేక్అవుట్ కావాలి. 3 మినిట్స్ క్యాండిల్ ఇక్కడ చూడండి ఇదే రకంగా మళ్ళీ కిందికి వచ్చేసింది. ఎందుకు వచ్చిందంటే అందుకే అనమాట. ఇది 100% బ్రేక్అవుట్ కాదు ఇక్కడ కనుక కిందికి వచ్చేసింది. క్యాండిల్ స్ట్రాంగే ఉంది కానీ బ్రేక్అవుట్ దీనిపైన అయితే వెరీ స్ట్రాంగ్ అనమాట. ఇంకా కిందికి వచ్చిన తర్వాత చూడండి మన లెవెల్కి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ ఫార్మాట్ ఎలా ఉంది చూడండి. 3 మినిట్స్ క్యాండిల్ మీద డైరెక్ట్ బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ అబ్జర్వ్ చేయండి, ఈ క్యాండిల్కి లైన్ వేసాను. మళ్ళీ ఇక్కడ డౌన్కి కూడా చూసుకుందాం ఒకసారి. ఈ క్యాండిల్ దాటి వెళ్ళలేదు. మళ్ళీ మనది ఏదైతే నిన్నటి మనం ఇక్కడికి వస్తే కిందికి వస్తుంది అనుకున్నాం అక్కడి వరకు వెళ్ళిపోయింది, టార్గెట్ ఇచ్చింది. అయితే ఇక్కడ ఫస్ట్ వచ్చిన మూమెంట్లో మనకు అంత పెద్ద టార్గెట్ లేదు, అసలు యాక్చువల్గా ఎంట్రీయే లేదు. డౌన్కి వెళ్ళడానికి ఎంట్రీ లేదు. అంటే ఈ రోజు వరకు చూసుకుంటే డైరెక్ట్ మార్కెట్ స్టార్ట్ కాగానే ఈరోజు ఎంట్రీ కోసం ప్రయత్నిస్తామంటే కిందికి వచ్చిన తర్వాత ఎంట్రీ ఇక్కడ ఉంది, ఎంట్రీ అప్ సైడ్ ఎంట్రీ ఉంది కానీ డౌన్ సైడ్ ఎంట్రీ లేదు. డౌన్ సైడ్ ఎంట్రీ నిన్ననే BTSTలో తీసుకోవాలంటే మాత్రం మనం అంతకుముందు చెప్పుకున్న ఫార్మేట్లో చూడండి, ఒక గ్రీన్ క్యాండిల్ ఇక్కడ మనం ఈ లైన్స్ కూడా చెప్పుకున్నాం. ఇక్కడ 3 మినిట్స్లో స్ట్రాంగ్గా బ్రేక్ అయింది. దీనిపైన వెళ్తే మళ్ళీ ఇక్కడ వరకు వెళ్తుందని అదే రకంగా ఈరోజు జరిగింది. డౌన్కి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళింది. ఇది దాటి పైకి వెళ్ళలేదు, అసలు ఎక్కడ క్యాండిల్ క్లోజ్ కాలేదు. చూడండి విక్స్ వదిలేసి కిందికి వచ్చింది, రిజెక్షన్ ఇచ్చి కిందికి వచ్చింది. అయితే ఇక్కడ ఫార్మేట్ ఏం జరిగింది చూడండి ఒకసారి. మనం ఎందుకు BTST తీసుకోవాలి నిన్న అనేది, ఇక్కడ ఒక గ్రీన్ క్యాండిల్ వచ్చింది కదా మన లెవెల్లో. ఈ గ్రీన్ క్యాండిల్ లోపలనే 1 2 3 4 క్యాండిల్స్ క్లోజ్ అయ్యాయి. 5 క్యాండిల్స్ క్లోజ్ అయ్యాయి. ఈ 6వ క్యాండిల్ వచ్చి దీని కింద క్లోజ్ అయింది. క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ ఒక ఇన్నరు రెడ్ క్యాండిల్ వచ్చింది. ఆ తర్వాత ఒక టెస్ట్ చేసింది గ్రీన్ క్యాండిల్. ఆ తర్వాత మళ్ళీ రెడ్ క్యాండిల్ వచ్చింది 15 అంటే 327కి యాక్చువల్గా ఇక్కడ ఎంట్రీ బిలో తీసుకొని డౌన్ సైడ్ వదిలేస్తే మనకి నిన్నటి నుంచే మన ఎంట్రీ అనమాట, నిన్ననే ఎంట్రీ అనమాట. ఇక్కడ వరకు మళ్ళీ టార్గెట్ ఇక్కడ డౌన్ మూమెంట్ వరకు, ఇక్కడ విక్ వరకు, లేదంటే ఇక్కడ వరకు కూడా తీసుకోవచ్చు. ఇక్కడ రెండోది ఇక్కడ ఎందుకు మళ్ళీ ఇంకా కిందికి వెళ్ళలేదంటే మనం వేసుకున్న లెవెల్స్ ఉన్నాయి కదా, ఈ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో మన ఫిబొనాచి లెవెల్స్, అదొకటి. మళ్ళీ ఇక్కడ నిన్న అంతకుముందు రోజు స్ట్రాంగ్ ఇక్కడ ఇది డిమాండ్గా పనిచేస్తుంది చూడండి. డిమాండ్ అండ్ సప్లై అండ్ రెసిస్టెంట్ సపోర్ట్ అండ్గా పనిచేస్తుంది. నిన్నటి ఫస్ట్ 3 మినిట్స్ క్యాండిల్ బ్రేక్అవుట్ అయింది. ఇక్కడ వరకే వచ్చింది చూడండి. మళ్ళీ ఇక్కడ వరకు అంటే లో ఇది అవుతుంది కదా, ఈ లో పాయింట్ వేస్తాను చూడండి. ఈ లో పాయింట్ వరకు వచ్చింది చూడండి.
ఈ లో పాయింట్ టచ్ చేసి మళ్ళీ మనది ఏదైతే సపోర్ట్ ఉందో అక్కడి వరకు వచ్చింది. యాక్చువల్‌గా ఇది టచ్ చేసిపోతే ఇంకా బాగుండేది, పైకెళ్తుంది. కానీ నేను ఇంకా కిందికి వస్తుంది అనుకుంటున్నాను మార్కెట్. నాకు తెలిసి ఇక్కడి వరకు వచ్చిపోవాలని నిన్న అనుకున్నాము. ఇది ఈ రోజు వరకని ఈ లైన్, ఈ వర్టికల్ లైన్ ఈ రోజు వరకని చెప్పుకున్నాం కూడా. అయితే మార్కెట్ మళ్ళీ ఇక్కడ నిన్నటి 1 అవర్ రేంజ్ దాటి పైకెళ్ళలేదు. పైకెళ్తే గనుక మళ్ళీ అప్ మూవ్‌మెంట్. ఒకవేళ నిన్నటి రేంజ్ దాటి పైకెళ్తేనే అప్ మూవ్‌మెంట్. ఒకవేళ మళ్ళీ ఈరోజు కనుక ఇది దాటి మళ్ళీ కిందికొస్తే గనుక ఇక్కడి వరకు వస్తుంది. అది మళ్ళీ రేపటి ప్రైస్ యాక్షన్ బట్టి చూద్దాము. ఇక్కడి వరకు వస్తుందా, మళ్ళీ స్ట్రాంగ్ క్యాండిల్ పడితే పైకి గూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది ఇక్కడి నుంచి అని నేను అనుకుంటున్నాను. చూద్దాం ఏం జరుగుతుందో. ఓకే. అది ఫ్రెండ్స్ ప్రైస్ యాక్షన్ ప్రకారం అండ్ మన స్ట్రాటజీ అండ్ మెథడ్స్ ప్రకారం సప్లై అండ్ డిమాండ్ అండ్ రెసిస్టెంట్ సపోర్ట్ జోన్స్ ప్రకారం మార్కెట్ ఏ విధంగా టర్న్ అవుతుంది, ఎలా ఎంట్రీస్ తీసుకోవాలనేది. ఇక్కడ ఎంట్రీ చూసారా, ఇక్కడ స్ట్రాంగ్ క్యాండిల్ పడింది. పడిన తర్వాత మనం ఎంట్రీ ఎక్కడ వచ్చిందనేది చూడండి ఒకసారి మళ్ళీ. ఇది కూడా ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ బ్రేక్ అయిన తర్వాత నేను దీని హైకి దీనిలోకి మార్క్ వేసుకుంటాను. మార్క్ వేసుకున్న తర్వాత ఎక్కడ మళ్ళీ ఇంకొక క్యాండిల్ బ్రేక్అవుట్ అవుతుంది. ఇక్కడ బ్రేక్అవుట్ అయింది. బ్రేక్అవుట్ అయిన తర్వాత ఎంట్రీ ఇక్కడ తీసుకోవచ్చు. ఇక్కడ తీసుకున్న తర్వాత దీని కింద స్టాప్ లాసు ఈజీగా వెళ్ళిపోయింది చూడండి. అది. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.